ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దోష నివారణ కాళభైరవాయ నమో నమః. హరి ఓం. ఓం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరిపైనను కాళభైరవ స్వామి యొక్క జయంతి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. ఈ వీడియో చూడాలి అనుకుంటున్న అయితే మీకు కాళభైరవ స్వామికి ఆజ్ఞ ఉంది అని చెప్పి గమనించగలగాలి. ఈ వీడియో ప్రారంభం నుంచి చివరిదాకా మీరు ఎప్పుడైతే చూస్తారో కాళభైరవ స్వామికి ఆశీస్సులు కలిగి అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్ట ఐశ్వర్యాలకు, ఆనందాలకు, రాజభోగాలకు మీరు అర్హులు అవుతారు అని చెప్పి కాళభైరవ స్వామికి ఆజ్ఞ చేత మీకు చెప్పడం జరుగుతుంది. కనుక ఈ వీడియోను చూద్దాం, ఆచరిద్దాం, స్వామిని స్మరిద్దాం, ఆయన జయంతి ఆశీస్సులు కూడా పొందుదామని చెప్పి గమనించాలి. 1/12/2024 నుండి 31/12/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో గురు సంచార స్థితి శత్రుస్థానంలో, కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, ధనుసు రాశిలో శుక్ర భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కనుక స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం, కష్టాలకు స్వస్తి పలుకుదాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం. అదే కాకుండా 2024కు స్వస్తి పలుకుతూ 2025కు స్వాగతం పలుకుతూ ఈ యొక్క సంవత్సరం చివరి ఎండింగ్లో ఎలాంటి యోగాలను పొందాలో కూడా తెలుసుకుందాం. ప్రధానంగా మనకు ఈ సంవత్సరము 2024 కనుక 8 సంఖ్య, అందులో 31 4 సంఖ్య, మంగళవారం పూట అమావాస్యతో వచ్చింది. కనుక ఇలాంటి అమావాస్య తిథుల ఎందున అంటే మనకు సంపూర్ణమైన సంవత్సరం చివరి ఎండింగ్లో ఎలాంటి విధి విధానాలు పాటించాలి, ఏవి చేయొచ్చు, ఏవి చేయకూడదు. అలాగే డిసెంబరు 1వ తారీఖున కార్తీక మాస అమావాస్య ఆదివారంతో కూడుకున్న అమావాస్య ఉంది. కనుక ఎలాంటి విధులు పాటించాలో కూడా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశి వారు ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా, కాళభైరవ జయంతి సందర్భంగా, ఆంగ్ల సంవత్సర చివరి మాస సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలి, కష్టాలను ఎలా దూరం చేసుకోవాలి, ఐశ్వర్యంగా స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలను కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పి, పు, షా, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. రాశిలోనే కేతు సంచారం చేయడము, తృతీయంలో బుధాదిత్య రాజయోగం, రవి బుధుడు కలిసి ఉండడం, అర్ధాస్తమ శుక్రుడు కారణం వలన మీరు వీలైనంత వరకు ఓపిక, పట్టుదల, సహనం, తల్లిదండ్రులతో, మిత్రులతో, ప్రభుత్వపు అధికారులతో, పై అధికారులతో, సహ ఉద్యోగస్తులతో వీలైనంత వరకు మర్యాదపూర్వకంగా చర్చించడము యోగదాయకము. లేకపోతే అనేక రకాల ఇబ్బందులు వాళ్ళే కలగ చేసి మీ పైన నింద వేసే పరిస్థితి అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అర్ధాశ్రమ శుక్రుడు అవ్వడం వలన ఫోన్లు, లావాదేవీలు, ఓటీపీలు, ల్యాప్టాప్లు, కెమెరాలు, మెయిల్స్, మెసేజ్లు దొంగలించబడే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో అప్రమత్తత చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. 6వ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్రం అవడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు, సీజనల్గా ఇది చలికాలం అవ్వడం వలన సీజనల్గా వచ్చే వ్యాధులు అంటే బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి కానీ, నరాల బలహీనత వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక గోరువెచ్చని ఆహారం, గోరువెచ్చని నీరు, చలిలో మంచులో తిరగకపోవడం
ఉత్తమోత్తంగా భావించగలది. సప్తమంలో రాహు, మీ అవసరం ఉంటే జనాలు మీ పాదాల దగ్గర ఉంటారు. వాళ్ళ అవసరం తీరిపోయిందిరా అంటే మీరు 100 సార్లు ఫోన్ చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. కనుక ఎవరు మనవారు, ఎవరు పరాయి వారు అని ఆలోచించుకోవడం మీ వ్యక్తిగతం అని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో గురువు, భార్య పైన భర్త, భర్త పైన భార్య, ప్రేమానురాగాలు అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. పోతే లాభస్థానంలో కుజుడు, స్థిరాస్తులు, చరాస్తులు కొనుగోలు చేయాలని మీ కోరిక నెరవేరబోతుంది. కాకపోతే డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నాయా లేదా, వీటికి లోన్ ఎంత వస్తుంది, మీ యొక్క సివిల్ స్కోర్ ఎంత ఉంటుంది ఆలోచించుకో వ్యక్తిగతం. కనుక ఇలాంటి కాల సమయంలో ఈ ఆదివారం అమావాస్య రోజున ఒక చిలకపచ్చ అంటే ఆకుపచ్చ రంగు కలిగినటువంటి వస్త్రాన్ని కింద పరిచి కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకొని అందులో 12 రకాల ఒత్తులు వేసి ఒక 5 రకాల నూనెలు వేసి వెలిగించి పూజ చేసుకున్న తదనంతరము ఒక కొబ్బరికాయతో దిష్టి తీయించుకొని వీటిని అన్నిటిని కలిపి ప్రవహించే నీటిలో వేయడము, బ్రాహ్మణుడికి దానం ఇవ్వడము, కుదరలేదు చాకలేలకు దానం ఇవ్వగలిగినట్లయితే మంచి బుద్ధి, మంచి జ్ఞానము, గ్రహదోషం తొలగి గ్రహయోగం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.